తీసుకోవాలి. ఎండలో ఎక్కువగా తిరగొద్దు. ఇంత బయట వాయు కాలుష్యం తగ్గించాలి. శారీరక వ్యాయామం చేయాలి. ఆల్కహాల్ మితంగా తీసుకోవాలి. క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ లో పాల్గొనాలి. పొగ తాగొద్దు. ఏదో ఒక ఈవెంట్లోనే పబ్లిక్లోనే ఉండి అవేర్నెస్ తేవాలని పట్టుదలతో ఉన్న వ్యక్తుల్లో మరి స్వామి మాస్టర్ గారు ఒకటి. స్కూల్ పిల్లలు కూడా అదేవిధంగా చక్కగా ప్రతి విషయంలో కూడా ఇంత మెడమర్చి చెప్పే వ్యక్తి చాలా తక్కువ. కాబట్టి ఇలాంటి క్యాన్సర్స్ ఎన్నిటి నిర్మూలించవలసి భావిస్తుంది. అది దేనివల్ల వస్తుంది, మనం దేన్నైతే ఎక్కువ వాడకూడదు, అలాంటివన్నీ ప్లాస్టిక్ని ఎక్కువ యూజ్ చేయకూడదు అని చెప్తున్నారు. ప్లాస్టిక్ వల్ల కూడా క్యాన్సర్ జరుగుతున్నది. ఇలాంటివన్నీ మనం మీరు నేర్చుకుని మీ తల్లిదండ్రులు కానీ తెలియని కూడా చెప్పాలి. ఇలాగ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెడితేనే అవి ఇంకా మీకు బాగా అవగాహన అయ్యి చెప్పడానికి అవకాశం ఉంటుంది. చాలా మంచి ప్రోగ్రాంలో నన్ను కూడా కలుపుకున్నందుకు మీ స్టూడెంట్స్కి, టీచర్స్కి, స్వామి మాస్టర్ గారికి అందరూ కూడా పేరు పైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకేనా?